హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది చాణక్యనీతి శ్లోకంపూర్. అసలు చాణక్యనీతి ఏం చెప్తుందో తెలుసుకుందాం. మూర్ఖ శిష్యో వదేష్ణ దుష్ట స్త్రీ పర్ణేనే చ దుఃఖింతే నమ్రయోగ్యనే పండితే అవ్యవసితతి. దీని అర్థం ఏంటంటే, మూర్ఖుడైన శిష్యుని చదివించిన, దుష్టురాలైన స్త్రీని భరించిన, దుష్టురాలైన స్త్రీని పోషించిన, ఎప్పుడు ఏడుస్తున్న వాడితో స్నేహం చేసిన విధ్వంసుడైన వాడు కూడా దుఃఖింతుడవుతాడని చాణక్యుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎంతటి తెలివైన వాడైనా మూర్ఖుడైన శిష్యుణ్ణి చదివించితే, దుష్టురాలైన స్త్రీతో కాపురం చేస్తే, కష్టాలు రోగాలతో ఉన్నవారి మధ్య ఉంటే, ఎంతటి తెలివైన వాడైనా, ఎంతటి విధ్వంసుడైన వాడు కూడా కిందికి పడిపోవాల్సిందే అని అర్థం. ఇక్కడ చాణక్యనీతి ఏం చెప్తుందంటే, ఒకటి, శిష్యుడు మూర్ఖుడైతే వాడికి చదువు చెప్పనక్కర్లేదు. 2, దుష్ట స్త్రీతో సంబంధం పెట్టుకోకూడదు, అలాంటి వారికి దూరంగా ఉండాలి. 3, దుఃఖంలో ఉన్న వాళ్ళ మధ్య ఉండకూడదు.